తెలంగాణ మంత్రుల ఇమేజ్ గ్రాఫ్ పడిపోతోందా? వచ్చే ఎన్నికల్లో పలువురు మంత్రులకు ఓటమి తప్పదని టీఆర్ఎస్ సర్వేలోనే వెల్లడైందా? ఓడిపోయే మంత్రుల సంఖ్య 10 వరకు ఉంటుందనేది సర్వే సారాంశమా? మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ తరచుగా చేస్తున్న సర్వేల్లో తాజాగా బయటకొచ్చిన సర్వే మంత్రులకు గుబులు పుట్టిస్తోందా? ఓడిపోయే మంత్రుల జాబితాలో తలసాని, తుమ్మల వంటి సీనియర్లు కూడా ఉన్నారా? ఇక సీఎం కేసీఆర్ మంత్రుల పనితీరు అలాగే ప్రజల్లో వారి ఇమేజ్ గ్రాఫ్ పై చేయించారని చెబుతున్న సర్వే ఒకటి ఇప్పుడు అధికార టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేలో తేలిన అంశాలేంటో, ఓడిపోయే మంత్రులెవరో మా రిపోర్టర్ వెంకటరాజును అడిగి తెలుసుకుందాం. వెంకటరాజు, చెప్పండి, సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో పాస్ అయిన మంత్రులెవరు, ఫెయిల్ అయిన మంత్రులెవరు? అసలు కేసీఆర్ ఎందుకు ఈ సర్వేలు చేయిస్తున్నారు? వర్ష, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అనేక దఫాలుగా సర్వేలు చేయిస్తూ వస్తున్నారు. అంటే ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ పనితీరు, పూర్తిగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటూ కూడా ఆయన దఫాలుగా సర్వేలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన ఇప్పటికీ 4 దఫాలుగా సర్వేలు చేయించారు. 4 దఫాలుగా చేయించిన సర్వేను తుది సర్వే అనేది కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ తుది సర్వే త్వరలో అసెంబ్లీ సమావేశాలు మార్చి 12 నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి అంతకంటే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్పీ సమావేశం నిర్వహించి ఆ సమావేశం సందర్భంగా ప్రతి ఎమ్మెల్యేకు విడివిడిగా కలిసి ఆ నియోజకవర్గంలో ఎలా ఆ ఎమ్మెల్యే పనితీరు ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి గురించి ఏమనుకుంటున్నారు అనేది పూర్తి సారాంశంతో కూడిన నివేదికను ప్రతి ఎమ్మెల్యేకు విడిగా ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సర్వేలు ఏదైతే మనం చెప్తున్నామో ఈ సర్వేలు కూడా 4 దఫాలుగా చేసిన సర్వే. ఇది చాలా కీలక సర్వే అనేది కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మంత్రి తన నియోజకవర్గంలో అంటే ఇప్పటివరకు కూడా సామూహికంగా సర్వేలు చేయించి ఎటువంటి ఆధారాలు లేకుండే సర్వేలు జరిగాయి. కానీ ఈ సర్వే మాత్రం చాలా కీలకంగా సర్వేలో పాల్గొన్న ప్రతి వ్యక్తి తన వయసు, అదేవిధంగా అతను చేసిన వృత్తి, ఏ నియోజకవర్గము, ఏ గ్రామము, ఎంత వయసు ఉంటుంది, ఇటువంటి పూర్తి వివరాలతో కూడిన కూడా సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ సర్వే చేయించిన ఏజెన్సీలు అందించాయి. అంటే పూర్తిగా సాంకేతికంగా పకడ్బందీగా ఈ సర్వే ఉందనేది మాత్రం టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో పాటు ప్రధానంగా మంత్రుల పనితీరు ఎలా ఉంది అనే దానిపైన ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. ఈ సందర్భంగా అంటే 18 మంది మంత్రులు, ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది మంత్రులు ఉండగా 10 మంది మంత్రులు ఓడిపోతున్నారు. అంటే సగానికి పైగా మంత్రులు ఓడిపోయే విధంగా ఉన్నారు అనేది మాత్రం ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నివేదికలో ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ 10 మంది మంత్రుల్లో ప్రధానంగా హైదరాబాద్ సంబంధించిన 2 మంత్రులు పద్మారావు, తలసాని, వీరిద్దరిపై కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. అంటే 50% పైగా వ్యతిరేకత ఉంది. ఈ సర్వేలో పాల్గొన్న వారందరూ కూడా ఈ మంత్రి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టు కూడా వారు తమ అభిప్రాయం చెప్పారు. తలసానికి 68% ఓటమి చెందే అవకాశం ఉంది అనే అభిప్రాయం రాగా పద్మారావుకు 50% వచ్చాయి. ఇక మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మహేందర్ రెడ్డి రవాణా శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఆయనపై కూడా వ్యతిరేకత 50% పైగా ఉంది, 67% ఉంది. ఇతను కూడా ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే చేయించిన ఏజెన్సీ తనకు అందిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి నివేదించినట్టు కూడా చెప్తున్నారు. ఇక ఇంద్రకరణ్ రెడ్డికి 54%, చందులాలకు 75%, పోచారం శ్రీనివాసరెడ్డికి 53%, లక్ష్మారెడ్డి అత్యధికంగా వ్యతిరేకత ఉంది అనేది ఆ నియోజకవర్గం నుంచి చేసిన శాంపిల్స్లో ఏర్పడ్డ అత్యధిక వ్యతిరేకత మాత్రం లక్ష్మారెడ్డికి ఉన్నట్టు కూడా ఈ సర్వే ఏజెన్సీ ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక జూపల్లి కృష్ణారావుకు 59%. అయితే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, మంత్రివర్గంలో అందరికంటే సీనియర్డు, అంటే ముఖ్యమంత్రితో సమానంగా సీనియారిటీ ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన నియోజకవర్గంలో కూడా పాలేరులో అతనికి వ్యతిరేకత ఉంది అనేది కూడా సర్వేలో నిజమైనట్టు కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే అతనికి ప్రత్యర్థి పార్టీ నుంచి అంత బలమైన అభ్యర్థి ఎవరు లేకున్నా కానీ అతని సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది ఓటర్లు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ తుమ్మల నాగేశ్వరరావు విషయంలో చాలా విసుగు చెందారు. అతని బిహేవియర్ కానీ, అతని ప్రవర్తన కానీ, అతను చేసిన కొన్ని కార్యకలాపాలు కానీ పూర్తిగా ఆ సామాజిక ఓటర్లు దూరం అయ్యేలా ఉంది అంటూ కూడా ఈ సర్వేలో నివేదిక అందినట్టు కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక గెలిచే మంత్రులు కేవలం 4 ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఈటల రాజేంద్ర, హరీష్ రావు, కేటీఆర్, జోగురామన్, ఇవి 4 మాత్రమే గెలుస్తారు. మిగతా అందరూ కూడా ఓటమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక 3 మంత్రులు ఎమ్మెల్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయన నరసింహారెడ్డి, కడియం శ్రీహరి, మహమ్మద్ అలీ, వీళ్ళు 3 కూడా నియోజకవర్గం లేదు. కాబట్టి వారి యొక్క పనితీరు సంబంధించి వాళ్ళ శాఖ సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, అధికారులతో ఎలా ఉంటున్నారు అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి దగ్గర సమాచారం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే వెంకటరాజు, ఒకటి చెప్పండి, అంటే తాజా సర్వే ఫలితాల్లో ఫెయిల్ అయిన మంత్రుల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరి ఎలా ఉండొచ్చు? అంటే ఈ సర్వే పూర్తిగా ఆ నియోజకవర్గంలో మంత్రుల పనితీరు,
ఆ మంత్రికి సంబంధించిన బంధుగణం కానీ అనుచరులు కానీ వ్యవహరించిన తీరునే ఈ సర్వేలో నిగ్గుదేలింది అనేది మాత్రం టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ త్వరలో జరగబోయే ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మంత్రులకు విడిగా కలిసి ఆ శాఖపరమైన నిర్ణయాలతో పాటు ఈ సర్వే ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మీ స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వడమా, లేకపోతే మీరు ఎవరు సూచిస్తారు, మీ పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం ఈ 6 నెలల్లో ఉందా అనేటువంటి సమాధానాలు కూడా రాబట్టి వారి యొక్క పనితీరు మెరుగుపరిస్తే వారినే తిరిగి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ మన మంత్రులు 10 మంది మంత్రులు ఓటమి చెందే అవకాశం ఉందన్న దాంట్లో చాలామంది అంటే 5గురు పైగా కూడా తమ వారసులకు టికెట్లు ఇవ్వాలనే ప్రత్యామ్నాయం కూడా వారు సూచిస్తున్నట్టు. అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, చందులాల్ కానీ ఇటువంటి కొంతమంది సీనియర్ మంత్రులు కూడా తమ యొక్క రాజకీయ వారసత్వాన్ని తమ కొడుకులకు కూతుళ్లకు ఇవ్వాలనే ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు పెట్టే విధంగా ఇప్పటికే సంకేతాలు కూడా పంపినట్టు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వర్ష.